ఇప్పుడు మరి మనిషి నైజం ఏంటి అని అంటే, బహిర్గతం చేయడానికి ఇష్టపడే నైజం మనిషి నైజం. మీ జీవితాలను ఒకసారి పరీక్షించుకోండి. ఎవరో ఒకరు మీకు తప్పులో దొరికారు, తప్పు చేస్తూ దొరికారు. వాళ్ళ తప్పు గురించి మీకు తెలిసింది. నాకెందుకని వదిలేస్తారా, 10 మందికి చెప్తారా? ఒక పేపర్ మీద రాసుకోండి. వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? ఎవరికి చెప్పను, మైండ్ లోనే పెట్టుకుంటాను, దిస్ ఈజ్ మై మైండ్ సెట్ అని రాసుకోండి. లేదు నాకు ఏ విషయమైనా తెలిస్తే వెంటనే 10 మందికి చెప్తే తప్ప నాకు నిద్ర పట్టదు. ఇదిగో ఈ అమ్మాయి ఎలా చేసిందంట, ఈ అబ్బాయి ఎలా చేశాడు, ఈడక్కడ దొరికిపోయాడట, అమ్మయ్య వీడియో దొరికేసింది, వేసేద్దాం. వీడియో దొరికేసింది, మాకు ఫుటేజ్ దొరికేసింది, ఇంక మనం ఏం చేసేద్దాం, ఇక మీద దీన్ని పబ్లిసిటీ చేసేద్దాం, అందరికీ చెప్పేద్దాం, అందరికీ ఊరంతా అరిచేసి ఇతను ఎదవా, ఈమె ఎదవా, ఇత చండాలిది, ఇది చండాలుడు, మన పనికిమాలినోడు, పనికిమాలింది, చూసావా ఎంత ఎదవో ఇడు, చూసావా ఎంత ఎదవో ఈమె, ఇగో వీళ్ళ పిల్లలంట, వీళ్ళ కూతురంట, వాళ్ళ అమ్మాయి అంట, వాళ్ళ అబ్బాయి అంట, అతనంట, ఇతనంట, ఆవిడంట, ఈవిడంట, అక్కడ దొరికిందంట, ఇక్కడ దొరికిందంట, అలా చేసిందంట, ఇలా చేసిందంట. ఇదంతా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్ ఒకవేళ మనది అయితే, మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఆ సైకాలజీని ఒకసారి ఆలోచించండి.